జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ గోంగూర నూనె కూర. ఆనియన్ కట్ చేసుకోవాలి, గోంగూర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, ఆనియన్ కూడా కట్ చేసి వేసేయాలి. పసుపు ఉప్పు వేసేయాలి. దోరగా వేయించాలి. ఇది ఆనియన్స్ని దోరగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక గోంగూర వేసుకోవాలి. గోంగూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దోరగా వేయించాలి. ఇందులో కూడా మగ్గిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది గోంగూర కూడా. ఇక ఆనియన్ ఇలా మగ్గుతుంది. మగ్గినాక గోంగూర వేసేయాలి. అవి ఇప్పుడు వేస్తున్నాను. గోంగూర వేసి మూత పెడితే మగ్గిపోతుంది, ఈజీగా మగ్గిపోతుంది. కొద్దిసేపు అయినాక కారపొడి వేయాలండి. ఇందులో ఎర్ర కారం వేసేస్తే, కూర కారం అని వేస్తాం మేము, బాగుంటుంది. ఇందులో అది 2 స్పూన్స్ కూర కారం వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. కారం వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గుతుంది. కారం వేసాక ఇలా మగ్గుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, కానీ నేను తక్కువ వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం మగ్గించుకుంటే 1 వీక్ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకున్నా 1 వీక్ వరకు ఉంటుంది. ఇది చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎలా అయినా తినేసేయవచ్చు. పూరికి కూడా బాగానే ఉంటుంది. ఇలా సిమ్ మీద మగ్గించుకోవాలి. భగవంతుని పెట్టుకుందాం రండి. ఏది పెట్టినా భగవంతునికి నేను సమర్పణ చేస్తాను, మీకు తెలుసుగా. అరగించవయ్య శ్రీహర, మాతా పితుడా కుసుమాంబతుడా నీతాసితుడా, అరగించవయ్య శ్రీహర. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇది గోంగూర నూనె కూర అని. మమ్మీ గోంగూర నూనె కూర చెయ్యి అని చెప్తారు పిల్లలు. వాళ్ళకి ఇష్టమైనదే చెయ్యాలి కదా మనము. చాలా ఇష్టపూర్తిగా తింటారు వాళ్ళు. ఇది నువ్వు చేసింది బాగుంటుంది అని మా అమ్మాయి అంటూ ఉంటుంది. మా అబ్బాయి కూడా అంటూ ఉంటాడు, బాగుంది మమ్మీ అని. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.